హాయ్ అండి, లోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏం చేస్తున్నారండి? అందరూ బాగా ఎంజాయ్ చేస్తారా? ఎందుకంటే అప్పుడే సంవత్సరం అయిపోయిందండి, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము. గుడ్ బై టు 2025, వెల్కమ్ టు 2026. అందరూ ఏం చేశారండి? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేమైతే బాగానే చేసుకున్నామండి. ఇక్కడ మా దగ్గర అందరం అంటే 4 పోర్షన్ల దాకా ఉంటాము, కింద పైన ఒక 20 మంది దాకా కలిసి వండుకొని తినేసి 12 వరకు ఉండి, మామూలుగా కేక్ అయితే కటింగ్ చేయలేదండి. ఎవరికి వాళ్ళు విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు బాణసంచ కాల్చారండి. అట్లా వచ్చేసామండి మేము. 9 అట్లాగా ఒక 5-6 ఆడవాళ్ళం కలిసి రోడ్ల మీద ముగ్గులు ఎలా వేసారని చెప్పి వెళ్ళామండి. అదే వీడియో తీసి మీకు పెట్టాను. ఆ ముగ్గులు చాలా బాగా వేసారండి. పల్లెటూరులో అయితే ప్యాన్ నీళ్ళు జల్లి వేస్తారు కదా, ఇక్కడైతే పసుపు నీళ్ళు కాదండి, ఎల్లో కలర్ నీళ్ళు జల్లి వేసారండి. కలర్ఫుల్గా వేశారు, చాలా బాగున్నాయి. ఆ వీడియో చూడండి, బాగుంటుంది. 2025 మాత్రం చాలా బాధాకరం అండి. ఎందుకంటే చాలా అగ్ని ప్రమాదాలు జరిగినాయి. ఇప్పుడు ప్లేన్ క్లాష్ అవ్వటం కానీ, బస్సులు తగలబట్టడం కానీ, ఢీకొనటం కానీ, చాలామంది ప్రాణాలు కోల్పోయారండి. 2026 సంవత్సరం బాగుండాలని కోరుకుంటున్నానండి. కానీ ఆస్ట్రాలజిస్ట్ చెప్పిన ప్రకారం 2026 కూడా చాలా కష్టంగానే ఉంటుందంటండి. బాగా ముఖ్యమైతే తప్పితే ప్రయాణాలు చేయొద్దండి, ఎందుకంటే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అని చెప్పారు. అలాగే దొంగతనాలు, మోసం చేసేవాళ్ళు ఎక్కువ పెరుగుతారంటండి. అందుకే డిజిటల్ పేమెంట్లు ఎక్కువ చేయమని చెప్పారండి. బంగారం కూడా బాగా రేటు పెరుగుతుందంట, అందుకని బంగారం దగ్గర కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పారండి. ఇంకా అలాగే మనం దైవారాధన చేస్తాం నిత్యము, అందరితో పాటు మనం బాగుండాలని చెప్పి దీపారాధన చేయాలంటండి. అలా చేస్తే ఏంటంటే కొద్ది గొప్ప దాన్ని ప్రమాదం తగ్గుతుందంటండి, జరిగే ప్రమాదము. ఎవరమైనా గడిచిపోయిన సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం బాగుండాలని ఎవరమైనా కోరుకుంటాము. అస్సలు శిశువైన ట్విస్ట్ ఏంటంటే 2025లో శివాజీ గారి ఇష్యూ, ఆయన లేడీస్ బట్టలపై చేసిన వ్యాఖ్యానాలు చాలా వైరల్గా మారాయండి. కాకపోతే ఏంటంటే ఆయన 2 మాటలు అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడారు, కానీ మిగతా అంతా కరెక్ట్గా చెప్పారు. కాబట్టి అందరూ ఒక తాటి మీద ఉన్నారని చెప్పి ఒక నిదర్శనం అండి. శివాజీ గారు లేవనెత్తిన ఇష్యూ మీద చాలామంది మనసులో నుంచి బయటికి ఆయన మాటలు కరెక్టే అని చెప్పి బయటకు వచ్చి ఒకే త్రాటి మీదకి వచ్చారండి. అది ఆ సంవత్సరం 2025లో మాత్రమే జరిగింది. అందే ఆయన గొప్ప విజయం సాధించినట్టేనండి. కాకపోతే ఏంటంటే సారీ చెప్పారు, ఆయన బాధ ఆయనకు ఉంటుంది. కానీ అందరికి ఏమేమి ఉన్నాయి మనసులో భావాలు అనేది మాత్రం డిబేట్ రూపంలో బయటకు వచ్చిందండి. మీరందరూ బాగుండాలండి, మీ కుటుంబాలందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నానండి. మళ్ళీ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే నా ఫ్యామిలీ నేను బాగుండాలని చెప్పి మీరు కూడా ఆకాంక్షిస్తూ కోరుకోండి. మీరు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ నా తరపు